హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ బ్రాహ్మణుడి మేక. అనగనగా ఒక ఊరిలో ఒక అమాయక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు యజ్ఞంలో బలి ఇవ్వటానికి ఒక మేకను కొని తన ఇంటికి తీసుకుని వెళ్తుంటే ముగ్గురు దొంగలు చూశారు. ఆ మేకను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నారు. ముగ్గురు కలిసి ఒక పన్నాగమల్లారు. ఆ బ్రాహ్మణుడికి కనిపించకుండా ముగ్గురు 3 చోట్లకెళ్ళి నిలబడ్డారు. మొదటి దొంగ బ్రాహ్మణుడి దగ్గర పడుతుంటే చూసి ఎదురొచ్చాడు. వచ్చి, ఆచార్య, ఈ కుక్కను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అడిగాడు. బ్రాహ్మణుడు, మూర్ఖుడా, ఇది కుక్క కాదు మేక అని జవాబిచ్చాడు. మేకను పట్టుకొని కుక్కంటాడేమిటి అని ఆలోచిస్తూ తన దారిన తాను కొనసాగాడు. కొంత దూరం వెళ్ళాక రెండో దొంగ ఎదురయ్యి చాలా వినయమున్నట్టు నమస్కరించాడు. ఓ బ్రాహ్మణ, ఎందుకు కుక్కను మోస్తున్నారు అని అడిగాడు. బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపోయాడు. మేకను భుజాల మీద నుంచి దించి చూసుకున్నాడు. ఇది కుక్క కాదు మేకనే, వీళ్ళిద్దరూ కుక్కంటున్నారేమిటి అని ఆలోచనలో పడ్డాడు. దీర్ఘంగా ఆలోచిస్తూ మేకను మళ్ళీ భుజాల మీద ఎక్కించుకొని తన దారిన నడవటం మొదలుపెట్టాడు. కొంచెం దూరం వెళ్ళాక మూడో దొంగ ఎదురయ్యాడు. అపచారం, అపచారం, ఈ నీచమైన కుక్కను మీరు మోయటమేమిటి? మీరు అశుద్ధులైపోయారు అన్నాడు దొంగ. ఇంతమంది చెప్తుంటే ఇది మేక కాదు కుక్కే అయ్యుంటుందనుకుని ఆ బ్రాహ్మణుడు వెంటనే మేకను పక్కకు పడేసి శుద్ధి స్నానం చేద్దామని ఇంటివైపుకు పరుగు తీశాడు. ఆ ముగ్గురు దొంగలు నవ్వుకుంటూ మేకను సొంతం చేసుకున్నారు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.